ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయినా ఆ అనుభవం భవిష్యత్తులో జట్టును మరింత బలోపేతం చేస్తుందని టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నారు. జింబాబ్వేతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రేయస్ అయ్యర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ టూర్ తమకు కఠిన పరీక్షగా మారిందని అంగీకరించిన శ్రేయస్ అయ్యర్ అయితే ఆ పర్యటన ద్వారా జట్టుకు ఏ అంశాల్లో మెరుగుపడాలో స్పష్టంగా తెలుసుకున్నామని అన్నాడు. విదేశీ పరిస్థితులకు త్వరగా అలవాటు పడడం, మైదానంలో చురుకైన ఆలోచన, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవడం ఎంతో ముఖ్యమో ఆ పర్యటన నేర్పిందంటూ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇంగ్లాండ్ అలాగే ఐర్లాండ్ వరుస పరాజయాలు ఎదురైనవి జట్టును మరింత ఐక్యంగా మార్చాయని తెలిపాడు. ఆటగాళ్ల మధ్య మంచి చర్చలు జరిగాయని, జట్టుగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందని, విదేశాల్లో వరుస సిరీస్లు ఆడడం యువ ఆటగాళ్లకు మంచి అనుభవాన్ని ఇస్తుందని చెప్పాడు. ఇక జింబాబ్వే సిరీస్ లో యువ ఆటగాళ్లు ఎలాంటి భయం లేకుండా ఆడాలని శ్రేయస్ అయ్యర్ సూచించాడు. ఓటమికి భయపడితే ఆటను స్వేచ్ఛగా ఆడలేమని, గత ఫలితాల గురించి కాకుండా ప్రస్తుత ఆటపైన దృష్టి పెట్టాలని పేర్కొన్నాడు. జట్టుగా ఐక్యంగా ఆడితే విజయాలు తప్పక వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత దక్కిన విరామంలో వైభవ్ తన బ్యాటింగ్ లోపాలను ఖచ్చితంగా గమనించి సరిదిద్దుకొని ఉంటాడని నేను నమ్ముతున్నా అంటూ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. అలాగే ప్లేయర్లందరూ ఓటమి భయం లేకుండా మైదానంలోకి దిగినప్పుడే అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుందని, ముఖ్యంగా యువ ఆటగాళ్లు విమర్శలను పట్టించుకోకుండా తమ సహజ సిద్ధమైన ఆట తీరును ప్రదర్శించాలని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందించిన ప్రోత్సాహంతో బాష్ బేబీ జింబాబ్వే గడ్డపై మళ్లీ తన పవర్ఫుల్ బ్యాటింగ్ తో చెలరేగుతాడని అంతా ఆశిస్తున్నారు. ఈ రోజు భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 హరారే వేదికగా ఈ తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.